ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో మొబైల్స్ వచ్చిన వెరైటీ మొబైల్స్, ఆ మొబైల్స్ ఏంటని చూద్దాం. ప్లస్ మనకి పుష్ప సంబంధించిన మొబైల్స్ కూడా ఉన్నాయని చూద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవి మొబైల్స్ సంబంధించినవి. ఇది చూడండి, కొరియా సంబంధించిన మొబైల్స్ అన్నమాట. మీరు చైనా సంబంధించినట్టు కూడా మొబైల్స్ కూడా అనుకోవచ్చు. ఏంటంటే కొరియా ఫోన్లు అంటున్నారు అన్నమాట. మన భీమవరం మార్కెట్లో వచ్చాయి. ఏంటంటే పుష్ప సినిమాలో విలను వాడాడంట. అలాగే హీరో సంబంధించి అల్లు అర్జున్ కూడా ఆ మూవీలో కూడా ఇలాంటి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేశారన్నమాట. అంటే అప్పుడు బాగా రిచ్గా ఉన్న పీపుల్స్ గోల్డ్ సంబంధించినటువంటి కవరింగ్తో ఉన్నటువంటి మొబైల్స్ ఉండే, అంటే గోల్డ్తోనే మొబైల్స్ కూడా కొనుక్కున్నారంటండి అప్పట్లో. అదే టైప్లో మన భీమవరం మార్కెట్లో ఈ రోజున తీసుకొచ్చారు. అబ్బో, అసలు బీభత్సం అండి. ఇంకా తండాలుగా స్టూడెంట్లు, అంటే ఫ్యాన్స్ ఉంటారు కదండి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలామంది కూడా ఈ మొబైల్స్ కోసం ఎగబడుతున్నారు. తీరా నేను కూడా అక్కడికి వెళ్ళాను, జస్ట్ మామూలుగా ఏదో పౌచ్ కొంటాను కానీ చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ నాకు ఈ దర్శనం ఇచ్చినాయి. సరే కదా అని చెప్పి ఇంక వీడియో కింద దీన్ని మలిచి మీకు చూపిస్తున్నాను. మొబైల్ అయితే చాలా బాగుందండి, బరువుగా ఉంది. మొత్తం కూడా గోల్డ్ సంబంధించినటువంటి చేసి ఉంది. అయితే అది మామూలుగా అయితే కవరింగ్ అనుకున్నాం, కాదండి, చాలా బరువు ఉంది, వెయిట్ ఉంది. ఇత్తరే కానీ గోల్డ్ కోటింగ్ ఉంది, బాగుంది. కానీ 2500 చెప్పాడండి ఆయన. ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చిన్న చిన్న మొబైల్స్ అండి, ఏదో చిటికి నీళ్ళు అంత సైజులో ఉన్నటువంటి మొబైల్స్, వింతైన మొబైల్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి శాంసంగ్ పౌచ్, శాంసంగ్ సంబంధించిన ఫోల్డింగ్ మొబైల్స్ టైపు చైనా మొబైల్స్ అండి. ఇవన్నీ కూడా 1500, 1000, 2500, 2000 ఈ రేట్లలోనే ఇక్కడ అమ్ముతున్నారండి. అక్కడ 2500 ఒక ఫోన్ చూస్తున్నారు లేదు, ఐఫోన్లో ఉంది కదా అది. ఆ పక్కన ఉంది చూడండి, స్పీకర్స్ అండి. ఏకంగా మామూలు 3G స్పీకర్ అంటే ఇది కాల్స్ ప్లస్ మనకి మాట్లాడుకున్నప్పుడు విపరీతమైన సౌండ్, సాంగ్స్ కూడా పెట్టుకుని వినొచ్చు, కాలక్షేపం చేయొచ్చు. దీనికి ఎఫ్ఎం రేడియో కూడా ఉందంటండి సౌలభ్యం. ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయండి, మీకు చూడండి. వెరైటీ మొబైల్స్ అనమాట అండి. ఇది పుష్ప సంబంధించిన మొబైల్, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటేమో గులాబీ అండ్ గోల్డ్, రెండోదేమో మీకు చూడొచ్చు పింక్ కలర్ గోల్డ్. అయితే నాకు బాగా నచ్చిందండి, చాలా బాగుంది, చూడడానికి బాగుంది. సౌండ్ అన్నీ క్లారిటీగా ఉన్నాయండి. మొబైల్ కూడా చాలా బరువుగా ఉంది, సింపుల్గా ఉంది, చక్కగా జోబులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఏంటంటే పుష్ప మొబైల్ అంటే ఇస్తారంటండి. ఇవి పుష్ప 2లో సినిమాలో ఎక్కువ యూజ్ చేశారంటండి. ఇవి మీరు గమనించవచ్చు. తర్వాత నాకైతే నచ్చిందండి మొబైల్. ఈ సంబంధించిన మొబైల్ చూస్తున్నారా, మడత పెట్టుకున్న మొబైల్లో ఉంది కదండి. ఈ టైప్ ఆఫ్ మొబైల్స్ కూడా మన వాళ్ళ దగ్గర ఇక్కడ ఉన్నాయండి. అవి కూడా ఏంటంటే ఒరిజినల్ సంబంధించి అప్పట్లో నోకియా వచ్చేది, ఇప్పుడు అవి కాదండి. ఈ టైప్ ఆఫ్లో ఏంటంటే అక్కడ మొబైల్స్ తీసుకొచ్చారు. 2500, 2000, 1500, 1000 ఈ రేట్లలోనే ఉన్నాయండి. ఈ ఒక్క మొబైల్సే కాకుండా కొంచెం వెరైటీ మొబైల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. చూడండి, ఇది ఐఫోన్ మాదిరిగా ఉంది చూసారా. ఇది 2000 అండి. అంటే మనకి కెమెరా అన్నీ ఉంటాయి. చైనా సెట్టు, కొరియా మొబైల్స్ అంటున్నారండి. ఇవి ప్రత్యేకించి కొరియా మొబైల్స్ అండి. ఇవన్నీ కూడా మీకు వింతైన మొబైల్స్ మాట అనకూడదు, కానీ చీప్ అండ్ బెస్ట్లో ఇమిటేటెడ్ మొబైల్స్. అది చూడండి, చిన్న సైజు, ఒక 1/2 ఇంచు ఉంటుందేమో, అంత మించేం లేదు. 2 ఇంచులు, 1/2 ఇంచు. అవి ఒక 3 అంగుళాలు, 4 అంగుళాలు ఉంటాయండి. అవి అంత మించి మొబైల్స్ కాదు అవి. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ మొబైల్సేనండి. ఈ మొబైల్స్ గోల్డ్ సంబంధించింది ఒకటిని, పింక్ కలర్ మొబైల్స్. ఇక్కడ మన అల్లు అర్జున్ ఆ సినిమాలో వాడిన మొబైల్స్ కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా విచిత్రమైన సంబంధించినటువంటి ఫోన్లు అండి. ఇవన్నీ అప్పట్లో ఇవన్నీ వాడేవారట. తర్వాత ఏమో మధ్యకాలంలో అన్నీ మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో ఇవి బాగా ఫేమస్. నోకియా ఫోన్స్ ఇవన్నీ ఉండేవండి. చెక్క ఫోన్లు అనేవారు, అంత స్ట్రాంగ్గా ఉండే ఫోన్లు. ఆ టైప్ ఆఫ్ ఫోన్లో ఇక్కడ తీసుకొచ్చారండి. ఇవన్నీ కూడా మీకు చూడొచ్చు, చిన్న సైజులండి, బాగా చిన్న సైజు మాట అండి. అది ఏంటంటే మీరు జోబులో పెట్టుకుని వెళ్ళిపోయినా ఎవరికి తెలియదు మాట, అంత చిన్న సైజులో ఉన్నాయన్నమాట అండి. అవి ఇటువంటి వెరైటీ మొబైల్స్ మాట అన్నీ. ఇది చూడండి, ఐఫోన్స్ టైప్లో ఇది ఒక టైప్ అండి. ఈ 2000 అనే మొబైల్.
ఇది 2000 చైనా సెట్ సంబంధించిన ఏంటంటే అంటే ఫోల్డింగ్ మొబైల్స్ అన్నమాట అండి. తర్వాత అది చూడొచ్చండి. చిన్నపిల్లలకి ఏమాట ఇదేమో మనకి అదేంటంటే కొలతలు కొలిచేటప్పుడు మన ఇంట్లో పెడతారు కదా! థర్మామీటర్ లాగా ఆ టైప్ ఆఫ్ మొబైల్ మాట అండి. ఇదేమో ఐఫోన్ టైప్‌లోనే మొబైల్ మాట అండి. ఇది 1500 అండి. చాలా బాగున్నాయండి. విచిత్రంగా ఉన్నాయి ఇయన్నీ కూడా. ఇది మొబైలేనండి. చూడడానికి మీకు అలా అనిపిస్తుంది గానీ ఇది మొబైలే. ఇది మొబైలే. ఇది కూడా మొబైలేనండి. ఇయన్నీ కూడా ఏంటంటే విచిత్రమైన మొబైల్స్ అండి. మీకు క్లియర్‌గా చూపిద్దాం అనుకున్నాను గానీ, ఆ షోరూమ్‌లో లైట్స్ అయి పైన బాగా వెలుతురు ఎక్కువైపోయిందండి. ఈ మొబైల్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇదొక విచిత్రం మరి అంటే అంతకుముందు గేమింగ్‌కి సంబంధించి మనం ఆడాం కదండీ! ఇది కూడా మొబైల్ టైపేనండి. చాలా చిన్న చిన్న సైజులో ఉన్న మొబైల్స్ అండి అన్నీ కూడా బాగున్నాయి. భీమవరం వస్తే గనక కింద డిస్క్రిప్షన్‌లో అడ్రెస్ ఇస్తానండి. అక్కడ చూడండి. నచ్చితే మాత్రం కొనుక్కోండి జస్ట్. ఇది కార్ కీ చైన్ టైప్‌లో ఉన్నటువంటి సంబంధించినటండి. అది బటన్ నొక్కితే అది ఆన్ అవుద్దండి. అది మొబైలే. అది కూడా మీరు చూసేది కూడా అది కూడా మొబైలే. విచిత్రమైన మొబైల్స్ రకరకాలైనవి కూడా తీసుకొచ్చారండి. చైనా మొబైల్స్, కొరియా మొబైల్స్ అని అంటున్నారు. ఇక్కడేంటంటే పుష్ప మొబైల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. అంటే పుష్ప అంటే సినిమాలో వాడినయి మాటండి. అయి ఆ టైప్‌లోనే జస్ట్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు కొంతమంది అలాగే ఇష్టంగా కొంతమంది ఈ రకంగా వాడేవాళ్ళు కూడా ఉంటారండి. ఈటిలిని ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు. కానీ పుష్ప సంబంధించిన మొబైల్స్ మాత్రం చూసారండి ఈ మొబైల్సు తర్వాత బారుగొన్న మొబైల్సు నాకైతే చాలా బాగా నచ్చినాయండి. చాలా బాగున్నాయి కూడా. వెయిట్ ఉంది, బరువుంది. ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఒక్కసారి భీమవరం వస్తే గనక ఆ మొబైల్ సంబంధించినటువంటి మీకు